హైదరాబాద్ లో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. మీర్పేట్లోని మిథిలానగర్ కాలనీలో ఇండ్లలోకి మురుగునీరు చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో కూడా మిథిలానగర్ కాలనీల సమీపాన 3 పెద్ద చెరువులు, మంత్రాల చెరువు పూర్తిగా నిండాయి. నాలాల్లో నుంచి వచ్చే నీటితో కాలనీలో వరద పోటెత్తుతోందని స్థానికులు చెబుతున్నారు. భారీ వర్షానికి మరోసారి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిథిలానగర్ కాలనీ నీట మునిగింది. ఇండ్లలోకి మురుగునీరు చేరి కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పెద్ద చెరువు, చందన చెరువు, మంత్రాల చెరువు నిండి ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. కాలనీ వాసులు బయటకు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. జనం ఇండ్లకే పరిమితమయ్యారు. అధికారులు స్పందించడం లేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిటీలో వర్షం, ఎల్బీ నగర్ ఏరియాస్ లో నీట మునిగిన కాలనీలో పరిస్థితి గురించి తెలుసుకుందాం. మీర్పేట్ నుంచి రాంప్రసాద్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాంప్రసాద్, రాత్రి కురిసిన వర్షానికి ఎక్కడెక్కడ వరద నీరు చేరింది? ఎస్పెషల్లీ మీర్పేట్ లోని మిథిలానగర్, ఇది కొత్తది కాదు, ఎప్పటి నుంచో మిథిలానగర్ సఫర్ అవుతూనే ఉంది. ఏంటి అక్కడ సిచ్యుయేషన్? మనం చూస్తున్నాం, గత 4 రోజులుగా అయితే హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది. ముఖ్యంగా శివారు ప్రాంతాలలో పరిస్థితి అయితే మరింత దయనీయంగా ఉందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్ లోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మిథిలానగర్ కాలనీలో ఉన్నాం. ఒకసారి మనం కాలనీ ప్రెమిసెస్ మొత్తాన్ని కనుక గమనిస్తే కాలనీలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 2 రోజులుగా ఈ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఇటు వాటర్ మొత్తం రోడ్డు మీదకి రావడంతో పాటు ఇటు చుట్టూ మనం మిథిలా చుట్టూ చెరువులే ఉంటాయి. ఇటు మనం ఒకవైపు గమనించినట్టయితే ఇటు జిల్లాలో కూడా చందన చెరువు ఉంటుంది. అంతేకాకుండా ఈ కాలనీకి పై భాగంలో చూసుకున్నట్లయితే మంత్రాల చెరువు ఉంటుంది. అంతేకాకుండా ఇటు సమీపంలో బ్యాక్ సైడ్ చూసుకుంటే అయితే ఇటు సరూర్ నగర్ చెరువు. ఈ మొత్తం చెరువులన్నిటికీ మధ్యలో అయితే ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి అయితే ఇక్కడ పైన కాలనీలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక డ్రైనేజ్ సిస్టమ్ ఓవర్ఫ్లో అవడం కారణంగా అయితే ఈ కాలనీలోకి ఇటు వరద నీరు వచ్చి చేరుతా ఉంది. ఈ పరిస్థితి ఇదే విధంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి సహాయక చర్యలు కూడా చేపట్టలేనటువంటి పరిస్థితి. ఇటు డ్రైనేజ్ వాటర్తో పాటు అటు పైన ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజ్ పైప్ లైన్లో వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఓవర్ఫ్లో అవ్వడం కారణంగా ఆ వాటర్ మొత్తం కూడా ఇటు మిథిలానగర్ కాలనీలోకి వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒకసారి మనం కెమెరా విజువల్స్ కనుక గమనిస్తే మిథిలానగర్ కాలనీ చివరి వరకు కూడా ఇటు ప్రధాన రహదారి ఏదైతే ఇటు మనం చూస్తున్నాం మందమల్లమ్మ నుంచి ఇటు బాలాపూర్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారికి ఇటు జిల్లాలో కూడా దాటగానే వచ్చేటువంటి ఫస్ట్ లెఫ్ట్ లో అయితే మిథిలానగర్ కాలనీ మొత్తం దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే ఇటు పైనుంచి వచ్చేటువంటి కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజ్ పైప్ లైన్లు అన్ని కూడా ఓవర్ఫ్లో అవడం కారణంగా అయితే ఈ కాలనీలో వాటర్ వచ్చి ఇక్కడ నుంచి ఇటు కిందికి జిల్లాలో కూడా చెరువు ఏదైతే చందన చెరువు ఉందో ఆ ప్రాంతం నుంచి అయితే సరూర్ నగర్ డౌన్ లోకి అయితే ఇటు వాటర్ వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కాలనీలో ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్స్ అన్నింటిలో కూడా ఈ యొక్క డ్రైనేజ్ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. మనం ప్రస్తుతం ఉన్న దగ్గరతో పాటు ముందున్నటువంటి మరొక 2-3 ఏదైతే కనెక్టివిటీ రోడ్స్ ఉంటాయో కనెక్టివిటీ రోడ్స్ కు వచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా మొత్తం కూడా డ్రైనేజ్ వాటర్ ఫ్లో అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. పరిస్థితుల్లో కూడా మొత్తం కూడా డ్రైనేజ్ వాటర్ ఫ్లో అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇటు కాలనీ వాసులు, ఎందుకంటే ఇటు బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ బ్యాన్ హోల్ ఉంటుంది, ఎక్కడ డ్రైనేజ్ సంబంధించినటువంటి గుంతలు ఉంటాయనేటువంటి ఏర్పడిన పరిస్థితిలో కాలనీ వాసులు ఇటు బయటికి రావాలంటే కూడా ఏదైతే ప్రతిరోజు తిరిగేటువంటి రోడ్లన్నీ కూడా ఇటు జలం అవడంతో పాటు మనం ఒకసారి గమనించవచ్చు మాన్యువల్స్ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓవర్ఫ్లో కారణంగా చాలా బరువు ఉండేటువంటి ఒక రోడ్డు, ఎందుకంటే మొత్తం మురుగునీరు కావడంతో అసలు కింద రోడ్ ఎక్కడ ఉంది, మాన్యువల్ ఎక్కడ ఉంది కనిపించినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ మిథిలానగర్ కాలనీలో అయితే ఉంది. ఈ పరిస్థితిలోనే మనం చూడవచ్చు కాలనీలో ఉన్నటువంటి ప్రజలు అయితే ఇల్లుల నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు. అంతేకాకుండా వారు ఎవరైనా ఇక్కడ వచ్చి సహాయ సహకారాలు అంటే, ఎందుకంటే ఇటు కార్పొరేషన్ పరిధిలో ఈ ప్రాంతం ఉండడం క్రమంలో అయితే ఈ వాటర్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసేందుకు అధికారులు వస్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు. అసలు ఈ పరిస్థితి గల కారణం ఏంటో అది తెలుసుకుందాం.
పరిస్థితి గల కారణం ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ఇట్లా ఈ విధంగా ఉంది ఇక్కడ? ఇక్కడ ఈ కాలనీలో ఈ పరిస్థితి లాస్ట్ 8 సంవత్సరాల నుంచి ఇట్లాగే ఉందండి. స్పెషల్గా ఏంటి అంటే ఇంతకుముందు ఇప్పుడు ఈ లైన్ మనం ఎక్కడైతే నిలబడ్డామో ఇక్కడ నుంచి ఈ చెరువు నుంచి అంటే మీర్పేట చెరువు నుంచి ఈ జిల్లలు కూడా చెరువుకు పోవడానికి ఒక లైన్ అనేది ఉండింది. అది చిన్న కెపాసిటీ, అది డ్యామేజ్ అయిపోయింది. దాని ప్లేస్లో ఎస్ఎన్డిపి నాలా కడతామంటని చెప్పేసి గత 5 సంవత్సరాల నుంచి అదే ఊరిస్తున్నారు తప్పించి ఇంతవరకు బాక్స్ డ్రైన్ కట్టింది లేదు. అది 2-3 సార్లు కాంట్రాక్ట్ కూడా ఇచ్చినామని చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు దాన్ని అమలు పరిచిన దాఖలాలు లేవు. ఈ కాలనీ తర్వాత ఏదైతే ఉన్నదో కింద జిల్లాల కృష్ణారెడ్డి గారి పొలం ఉంది, దాని తర్వాత ఇంకా సామయాదిరెడ్డి గారి ఫంక్షన్ హాల్, అక్కడి నుంచి ఆ చెరువులో కలవాలా. అక్కడ ఉన్న నాలా ఏదైతే ఉందో కుచించుకుపోయింది, దాన్ని నేరో అయిపోయింది. దాన్ని ఎక్స్పాండ్ చేసేసి దాన్ని ఇక్కడి నుంచి ఎస్ఎన్డిపి నాలా ఏదైతే ప్రపోజ్ చేశారో అది కట్టిందనుకోండి, ఈ ప్రాబ్లం అనేది అసలుకి ఉండదు. ఇప్పుడు మా కాలనీ వెనకాలనే ఇప్పుడు మా కాలనీలోనే మున్సిపల్ ఆఫీస్ కూడా కట్టినారు. కానీ ఆ మున్సిపల్ ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకోలేని దుస్థితి వాళ్ళకి. ఎందుకొరకు అంటే దాని కింద నుంచి నాలా ఉన్నది, ఆ నాలా ఇంతవరకు కట్టాల. ఈ చెరువు నుంచి ఈ చెరువుకి ఏదైతే నీళ్లు పోతాయో దాన్ని ఎస్ఎన్డిపి నాలా కానీ పెద్ద లైన్ వేయడం కానీ ఇవన్నీ పోతేను ఇవన్నీ సమస్య ఈజీగా పరిష్కారమయ్యే విషయాలే తప్ప ఇవన్నీ జటిలమైన పరిష్కారాలైన కాదు. మరి ఎవరికి ఇబ్బంది పెట్టాలని, ఎవరిని వాళ్ళను సంతోషపరచాలని మాకు అయితే అర్థం లేదు. కానీ అధికారులు ఇంతవరకు ఈ ఎస్ఎన్డిపి నాలా ఒక 1.5 కిలోమీటర్ నాలా వేయడానికి మాత్రమే ఇంత మొత్తం మేడం గారు ట్రంక్ లైన్ అలాట్ చేసి అల్మాజ్గూడ దగ్గర నుంచి సరూర్ నగర్ వరకు ట్రంక్ లైన్ వేపించినారు. కానీ ఈ 1.5 కిలోమీటర్ మాత్రమే వేయలేకపోతున్నారు. అది ఎవరికి ఎందుకు అడ్డుపడుతున్నారో మాకెవరికి అర్థం కావడం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ ఇక్కడ ఉన్న ప్రాంత అధికారులు కానీ లేకపోతే పాలకులు కానీ ఈ మిథిలానగర్ మీద దయ ఉంచి ఈ నాలా వేసేసి ఈ నీళ్లు పోయేటట్టు చేస్తే మాకు ఇంకా వేరే ప్రాబ్లమే లేదు అసలుకి. సరే, మొత్తం కాలనీలో ఎన్ని ఇల్లులు ఉంటాయి, ఎన్ని ఇళ్ళలోకి వాటర్ చేరింది, పరిస్థితి ఏ విధంగా ఉంది మొత్తంగా? మా కాలనీలో సుమారు ఒక 400 కుటుంబాలు ఉంటాయండి. ఈ 400లలో 250 కుటుంబాలు ఈ వరద నీటితోటి ఎఫెక్ట్ అవుతాయి సార్. స్పెషల్గా ఎక్కువ వర్షం వచ్చినప్పుడు పైనుంచి నీళ్లు చెరువుల నుంచి నీళ్లు ఓవర్ఫ్లో కావడమే ఇది ప్రధాన కారణం. ఇది ఎందుకొరకంటే మా పైన చెరువులో ఉన్న వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ చెరువు నుంచి మొత్తం ట్రంక్ లైన్ కట్టినారు. అదేవిధంగా మా కింద ఉన్న చెరువు కింద ఏదైతే ఉన్నదో మొత్తం వంగా శంకరమ్మ కాలనీ నుంచి ఒక పెద్ద బాక్స్ లైన్ వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీల నుంచి కూడా బాక్స్ లైన్ వేసేసి మొత్తం నీళ్లు సరూర్ నగర్ చెరువుకు కనెక్టివిటీ ఇచ్చేయడానికి అది ప్రయత్నం చేసినారు. కానీ అంటే మా పైన ప్రాబ్లం లేదు, మా కింద నీళ్లు పోతున్నాయి. కానీ ఈ చెరువు టు చెరువు మధ్యలో ఉన్న దాంట్లో మాత్రమే నీళ్లు పోవడం లేదు. దీనికి కారణం ఏంటిది అంటే ఈ ఒక ఎస్ఎన్డిపి నాలానే పరిష్కారం అది. ఇది తప్ప ఇంకా వేరేదేం లేదు. మీరు చూడండి, ఏ కాలనీలో ఈ చెరువు 2 కాలనీల మధ్యన ఉన్న 2 కాలనీలు సత్యసాయి నగర్ అండ్ మిథిలానగర్, ఈ 2 మాత్రమే ఎఫెక్టెడ్. ఆ ఎఫెక్ట్ కారణం ఏంటిది అంటే నీళ్లు బయటికి పోకపోవడమే కారణం. నీళ్ళు ఎట్లా బయటికి పోవాలా? ఒక కాలువ కావాలా. ఆ కాలువ ఎట్లా అంటే ఎస్ఎన్డిపి. సో ఇది మొత్తంగా చూస్తున్నాం మనం. ఈ కాలనీ మొత్తం కూడా ఇటు ఎస్ఎన్డిపి నాలా లేకపోవడం కారణంగానే ఇటు ఏదైతే చిన్న చిన్న కాలువలలో నుంచి ఏదైతే మ్యాన్ హోల్స్ నుంచి సప్లై అయ్యేటువంటి డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో వాటర్ మొత్తం కూడా ఒక్కసారిగా మ్యాన్ హోల్స్ ఓవర్ఫ్లో అయ్యి వాటర్ కిందికి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి మనం చూడవచ్చు. ఎస్ఎన్డిపి నాలా కేవలం 1.5 కిలోమీటర్ మేర కనుక ఇది నిర్మించినట్లయితే ఈ కాలనీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్తున్నారు. కానీ గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఈ యొక్క నాలా నిర్మించడంలో కొంత అధికారులు కూడా అలసత్వం వహిస్తున్నారని అయితే కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు కాలనీలో ఎక్కడ ఏ ఇల్లు చూసినా కూడా వరండాలు అన్నీ కూడా ఇటు బురదమయంగా ఇటు మురుగునీరు వచ్చేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాకుండా ఇటు వాహనదారులు కూడా రోడ్డు దాటాలంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా ఇటు ద్విచక్ర వాహనాలు కానీ అదేవిధంగా ఆటోలు ఇటు రోడ్డు పైన వెళ్ళాలంటే వెళ్ళలేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ పరిస్థితిని కనుక అధిగమించాలంటే ఖచ్చితంగా ఎస్ఎన్డిపి నాలా కట్టినట్లయితేనే సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకాకుండా మొత్తం ఇప్పుడు మన కాలనీలో చూస్తున్నాం సుమారు 200కు పైగా కుటుంబాలన్నీ కూడా ఈ యొక్క మురుగునీరు డ్రైనేజ్ అనేది ఆల్మోస్ట్ ఇళ్లలోకి వచ్చేరింది. కనీసం వాళ్ళు ఇళ్లలో ఉండలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చాలా విపరీతమైనటువంటి దుర్గంధం వెదజల్లుతున్న క్రమంలో ఇటు కాలనీ వాసులకైతే కంటి మీద కులుకులేనటువంటి పరిస్థితి చేస్తున్నైతే వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు ప్రధాన రహదారికి పక్కనే ఉన్నప్పటికీ కూడా ఇటు నాలా లేని కారణంగా అయితే కాలనీ మొత్తం నీట మునిగినప్పటికీ ఇటు ఏమీ చేయలేని పరిస్థితుల్లో అధికారులు కూడా చేతులెత్తినటువంటి పరిస్థితి ఉన్న క్రమంలో ఖచ్చితంగా ఇటు ఎస్ఎన్డిపి నాలా నిర్మించినట్లయితే ఈ పరిస్థితికి
తిరిగి ఇలాంటి పరిస్థితి మరలా ఇటు పునరావృతం కాకుండా ఉంటుందని అయితే కాలనీ వాసులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఇటు మనం చూస్తున్నాం 2 ప్రాంతాలలో చెరువులు ఉన్న క్రమంలో అయితే ఇటు 2 ప్రాంతాల చెరువులకు మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క మిథునానగర్ కాలనీకి అయితే ఈ యొక్క పరిస్థితి ఉన్న క్రమంలో ఖచ్చితంగా ఇటు నాలా నిర్మించి ఇటు డౌన్ లైన్లో ఏదైతే పైన ఉన్నటువంటి ట్రంక్ లైన్తో పాటు అదేవిధంగా ఇటు కింద ఉన్నటువంటి డౌన్ లైన్కు కనెక్టింగ్ చేసే విధంగా అయితే నాలా నిర్మించినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు, అంటే మిథునానగర్కు గత 8 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య పరిష్కారం అవుతుందని అయితే కాలనీ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇటు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని మిథునానగర్ కాలనీలో అయితే కొనసాగుతుంది. సౌజన్య.